నన్ను పిలిచిన కారణాలు ఏంటంటే బాబు ఒరే గోపన్న ఒరే గోపన్న రాజుగారు తండాలని తండాలని అమ్మని అయ్యా రాజుగారు తండాలని బాబు తన్నాలను నా అమ్మను అడిగా బాబు అయ్యా రాజుగారు మీరు అయ్యా అమ్మని అయ్యోరేసి పదాలు అలా చేస్తున్నాడు బాబు రాజుగారు బాబు నాలుగు చరిత్రలో అయ్యా బాబు రక్షించి బాబు బాబు పేరు తండ్రి ఓ బాబు రాజుగారు దండవేది నీ కర్మ కావాలి పెరిమేది గొల్లంత పీకొచ్చినట్టు రాని అవని తన్నాలంటే మరి పక్కన వచ్చి పాలు మర్చింది నన్ను పిలిచిన కారణం ఏంటండి బాబు ఒరే గోపన్న చెప్తాను ఆలకించరా ఏంటండి చెప్తాను ఆలకించరా అన్నాను బాబు రాజుగారు ఈ సొమ్ము చెరి కనబడదండి సొమ్ము నన్ను ఏదోటి అంటావు నాలుగు నాగేసి సొమ్ము వినబడతాం ఈ సొమ్ము వినబడదండి బాబు ఈ సొమ్ములో చెప్తా బాబు ఒరే గోపన్న ఒరే గోపన్న ఒరే గోపన్న నిద్రపోతారు ఒరే గోపన్న ఒరే గోపన్న ఏడండి బాబు మిమ్మల్ని ఏది అలా పిలుస్తుందేనండి రాజుగారు ఏది ఏదన్నా అలా పిలుస్తుంది ఏడండి బాబు మా ఆవిడ బొక్కలు చెక్కలేదు బాబు ఎవడు బొక్కలు చెక్కోలేదా ఒరే నాన్న నీ పాలు పీక్ కానీ చెడు మీద దూకోవాడు ఎందుకు శేషాలు తల్లి అలా దిగేస్తుంది ఎక్కువ మాట్లాడలేదు నేను అనుకుంటున్నాను ఈ సౌలని వస్తువులు రాజుగారి నువ్వు రావులు కాస్తున్నానండి నువ్వు రావులు 12 సంవత్సరాల కాంచి కాసిపోతున్నానండి 12 సంవత్సరాల కాంచి నా ఒంటికి నలుగు లేదండి నలుగు లేకపోతే ఇప్పుడు 99 సంవత్సరాలు వచ్చాయండి 99 సంవత్సరాలకి మా ఆవిడకి నా మీద ముచ్చటగలిగి అన్నది అవుతాయి మాయా మాయా నీకు భోగినా నొలిగెడతాను రా అన్నది ఏంటి 99 సంవత్సరాలకు
మాయ నీకు నొలిగేస్తానంది చక్కగా చెప్పడం కోసం రాజుగారికి ఏమండి రాజుగారు మా మాట ఎందుకో రమ్మందని రాజుగారికి సలహా చెప్పి ఇంటికి వెళ్తే మాట ఏం చేసిందంటే మా నాయుడు కోసి కూడా అవగా వచ్చిలా ఉన్నాడు ఈడొప్పటి నుంచి పూజ తగ్గి పని చేయగా తగ్గించాయి వేసి పెట్టండి ఆ మీద కొట్టుకోవటం ఆ మీద కొట్టుకోవటం అమ్మా నువ్వు పోయి వచ్చిన బాబు అలాగుండేరా ఎలా అయితే ఈ ఎగవా వచ్చినట్టున్నాడు 7 సంవత్సరాలకి నేను ఇవాళ జ్ఞాపకం వచ్చానని దాని మాట వచ్చిందంట ఒళ్ళు అంతా మండిపోయి ఏం చేయాలంటే భోగినాడు అమ్మ పండుగకి రమ్మన్నాను భోగి ముందు రోజు పోయింది నన్ను భోగినాడే రమ్మంది ఆయన ఎంత కుదురు తాను అవుతుందని నేను సర్దాపడి ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్తే ఏం చేయాలి అమ్మ ఇంటికి వెళ్ళిపోయినాను ఇంటికి వెళ్ళిపోతే ఇలా కన్నా మాయా మాయా ఏ జిల్లాను పోయావేటి నీ బుర్ర పేడ చక్కుండోడు వెలగైపోయావేట్రా ఉంటా నీ వయసు వచ్చినప్పుడు నన్ను కాళ్ళు ఒంగుగా తిరిగాడే ఈ ఆడు బలేకున్నాడు అన్న అంటే అదేం చేయండి అంటే మాయా ఎందుకు వచ్చావంటే నొలిగెడతానని చెప్పమంది అన్నాను అలా కాదు మాయా నీకే మా ఎప్పటి ఊరికెళ్ళి నువ్వు బాధపడకు రాజుగారు దాంట్లో ఆవులు కాసి వచ్చినట్టున్నా నన్ను ఏం రాసేస్తాలే ఇది రాత్రి కోసం నలుగొట్టుకొని వెళ్ళాను కొట్టుకోతే నూనె చొక్క వేయాలి మాయా అంది నూనె చొక్కే కోసం వస్తుంది అనుకున్నాను అది వేసేది చొక్క వేసేస్తుంది 2 సౌలు బాగున్నాయి 2 సౌలు అయితే 2 కళ్ళు వచ్చేస్తే బాగున్నా నీ కళ్ళులో వచ్చేస్తా ఆ పుల్లారి బిర్యానీ తినకుండా వచ్చేది కాదు ఆ నటపాలిలో రోడ్డు అంట పెళ్లి చేసి వచ్చింది ఈ ఊరుగా అనుకోలేకపోయింది నాన్న చూడరా నా బాధ నాది అలాగండి పడుతుంది బాబు ఈ చెవులో చెప్పండి ఇవ్వడు కదా అత్త రేతరి వేళ ఎవరు రేతరి వేళ ఈసారి రేతరి వేళ పసిపిల్ల తల్లి పక్క మనిషి వేళ నేను ఎందుకు కేకలేసావనేసి అడుగుతున్నావు కేకలేసిన కారణం ఏటో చెప్తాను ఒకసారి ఆలోచించు నీదంట ఈ రోడ్డు అంట ఒక ఆడపిల్ల ఆవో గోవానేసి వీధిలో ఆడపిల్ల ఇలా కేకలేస్తా ఉంటే నేను నిద్రపోయి ఉన్నాను నిద్రలో వినపడ్డది నిద్రలో వినపడితే లెగిచి కూర్చున్నాను ఆవో గోవా అంటుంది ఆ గో ఆవు తీరేటో ఆ గోరు ఎందుకు అమ్ముతుందో ఆ నష్టం ఏటో పాడైపోయి అమ్ముతుందా మంచిది అమ్ముతుందా ఏటో కారణం మంచిదైతే కొని తోలు కొత్తామని కేకలేసాను మరి అలాగా కేకేసి మెల్లిగా చెప్తే నేను జోరుగా వద్దు కాదు ఏదో పుట్టి మలిగిపోయింది మా రాజుగారికి ఏదో అయింది ఒళ్ళంతా నవ్వులు వచ్చేసింది కోసం నేను పరిగెత్తి వచ్చాను పడతాం అనుకున్నా అయితే ఏంటండి పొద్దున పక్కన పట్టుకుంటే పాలు మధ్యన వెళ్ళి నన్ను పిలిచావు కాబట్టి ఈదులో అమ్మాయి ఇలా కేకేస్తుంది ఆవుని దోని తీసుకొచ్చింది అది మంచిదా చెడ్డదా చూసి రమ్మని నన్ను కేకేసావు అయితే చూడండి రాజారు చెల్లమ్మ ఏ తోమని వెళ్ళిందో ఎలాగెళ్ళిందో చూసి రమ్మన్నారు చలా 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 అమ్మా చెల్లి ఏదమ్మా రాజుగారి కళ కళ ఏది పందిట్లో పట్టమన్నారు ఏం కారణం చేత వచ్చావో ఎందుకు వచ్చావో ఒక మాట నాకు చెప్తే మా రాజుగారికి వెళ్ళి చెప్తానమ్మా తీసుకొచ్చానయ్యా ఏమో ఎందుకు అమ్మడానికి అమ్మారని ఏమమ్మా అంత కష్టం వచ్చింది అన్నయ్య ఆవునే తోండి తోలుకొచ్చాను అన్నయ్య ఎందుకు అమ్ముతున్నావు అనేసి అడిగావు కాదేటయ్య నేను ఎందుకు అమ్ముతున్నాను ఒక్కసారి చెప్తాను ఆలోచించన్నయ్య మా ఆయనకి నాకు చిన్న తగాదులు వచ్చింది తగాదుల మీద ఆవును అమ్ముదామనేసి